నమస్తేనే. నమస్తే. మీ పేరు? ఎలమంచి. ఏ ఊరు? కాకరవాయి. మీదెవరన్నా? అన్న మీదెవరు? మీదెవరు? ఏం చేస్తున్నావు? వెరీ గుడ్. అన్న మీ పేరు? సంజయ్. మీ పేరు? సందీప్. ఏ ఊరు మీది? కాకరవాయి నుంచి వచ్చారా? ఎంతమంది వచ్చారు? 15 మంది వచ్చారా? ఓకే, చూశారు కదా ఏ విత్తనం ఇది? భీష్మ 36. మీరు ఉత్త భీష్మాలు అనకూడదు, కంపెనీలు చాలా రకాలు ఉన్నాయి. మీరు భీష్మ 36 36 అనేది ఒరిజినల్. ఓకేనా? 36 అనేది ఒరిజినల్. ఎన్ని ఉన్నాయండి? 85 గింజలు. గట్టిగా చెప్పాలా? 85 మీరు లెక్క పెట్టారు. ఓకే, చూపెట్టి లెక్క పెట్టింది సార్, లెక్క పెట్టింది చూపెట్టారుగా. ఓకే, ఇది 85 గింజలు వెళ్ళాయి. ఓకే, 85 గింజలు వెళ్ళినాయంటే బాగున్నట్ట బాగలేనట్ట? బాగున్నట్టగా. ఎందుకంటే నేను ప్రత్యేకంగా మీకు ఏం చెప్తున్నా, క్వాలిటీ చూసుకోండి, క్లారిటీ చేసుకోండి. క్వాలిటీ చూసుకొని క్లారిటీ చేసుకోవాలంటున్నా నేను. ఏం క్లారిటీ చేసుకోవాలా? ఈ విత్తనం పెట్టాలా వద్దా అనేది. ఓకేనా? ఇలాంటి తోటలు వందలు వేలు చూడండి. ఎవరు పిలిచినా పోండి. ఎవరు ఫీల్డ్ కంటే మనం ఖాళీ అన్నం తిన్నికే కాదు పోయేది. మనం సంవత్సరం పాటు కష్టపడుతున్నాం. ఆ కష్టమేందో మనం ముందుగా ఎంచుకోవాలంటే రైతు ఒకటే రోజు ఎంచుకుంటాడు. ఒకే రోజు ఎంచుకున్న మాటని సంవత్సరం పాటు కష్టపడతాడు. కాబట్టి మీరు ఎవరు పిలిచినా పోండి, విత్తనాలు చూసుకోండి. ఇప్పుడు అన్నగారు వచ్చారు, ఏం చేశారు? ఎందుకు లెక్క పెట్టారు? మళ్ళా వేయాలి, మళ్ళా బాగుందా లేదా అని తెలుసుకోవాలి. మంచిది ఉంటేనే వేసుకుంటా, లేకపోతే వేసుకోను. నేను వేసుకోని ఎవడు బతిలాడ కదా. నేనైతే చెప్పను, నీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు. అదేవిధంగా మీరు వచ్చారు, గింజలు లెక్క పెట్టుకోండి, కాయ సైజ్ చూడండి, కలర్ చూడండి, ఎత్తు చూడండి, దాంట్లో వైరస్ ఉందా లేదా అని చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంది అనుకుంటే నా నెంబర్ మీ కాడ ఉందా? నా నెంబర్ ఉందా? విజిటింగ్ కార్డులు ఇచ్చారా? విజిటింగ్ కార్డులు పడేయకండి. మీకు ఎక్కడైనా మీకు అవసరం పడితే నాకు కాల్ చేయండి. ఓకేనా? దీనికంటే మంచిది ఉంటే అది తీసుకోండి. ఓకేనా? ఓకే, నమస్తే.